మతంతోనే పూర్తి రాజకీయాలు చేయాలనుకునే బీజేపీ రామమందిరం తర్వాత మరో అంశాన్ని తెర మీదకి తేవడం అనేది ప్రత్యేకించి తన ఉద్దేశాన్ని దేశానికే కాదు ప్రపంచానికే చెప్పినట్టుగా మనం భావించాలి. జ్ఞానవాపి మసీద్ రేపటి రాజకీయ మతాంశంగా రావాలనే ఆలోచన 2024లో జరగబోయే ఎన్నికల్లో గెలుపొంది మెజారిటీ మైనారిటీ మధ్యన వర్గ వైషమ్యాలు పెంచడమే లక్ష్యంగా భాజపా రాజకీయాలు చేస్తున్నది. నిజంగానే వాళ్ళది నిష్ఠతో కూడిన మతం లేదంటే హైందవ ఔన్నత్యాన్ని చాటాలనే విధంగా ఉంటే ఇలా వర్గ వైషమ్యాలు హిందూ మత లేదంటే హిందూ ముస్లిం పోరాటాలకు తెరలేపేది కాదు అనేది మా అభిప్రాయం. డెఫినెట్ గా రేపు ప్రజలు ఆధ్యాత్మికులు అందరూ కూడా వీరి యొక్క రాజకీయాల మీద చైతన్యమై భాజపా మత రాజకీయాలకు స్వస్తి చెప్తారనే నమ్మకం అయితే ఉంది. రామరాజ్య స్థాపనే లక్ష్యమైతే భాజపా మరో మసీదు వివాదాన్ని తెర మీదకి తీసుకురాలి. ప్రత్యేకించి జ్ఞానవాపి ఈరోజు వాళ్ళ రాజకీయ ఎత్తుగడల్లో భాగమే హైందవ సాంప్రదాయాల్ని హిందూ మత ఆచారాలన్నింటినీ కూడా కేవలం ఇస్లాం వ్యతిరేక రాజకీయ ఎత్తుగడగా మార్చి ఇటు దేశంలోనూ అటు ప్రపంచంలోనూ హిందువులను హిందూ మతాన్ని అబాస్పాలు చేసే ఒక కుట్ర బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తున్న పరిస్థితిని గమనించాల్సిన అవసరం ఉంది. హైందవం ఎప్పుడు కూడా శాంతిని పరోపకారాన్ని ఇతర మతాల పట్ల సయోధ్యను మాత్రమే కోరుకున్నది. కానీ భాజపా రాజనీతి అంతా కూడా మత విద్వేషాలతో మత వైషమ్యాలతో ఇరు వర్గాల మధ్య సెంటిమెంట్ రగిలించడం ద్వారా తను రాజకీయ లబ్ధి పొంది ఇతర రాజకీయ పక్షాలకు రాజకీయాలు దూరం చేసే ఒక కుట్ర ఉన్నది. దాంతో ఈరోజు ప్రాంతీయ పార్టీల కనుమరుగు కానీ జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ అనుకూల కూటమినన్నింటినీ కూడా ముఖ్యంగా ఇండియా కూటమిని నిర్వీర్యం చేసే ఒక రాజకీయ ఎత్తుగడ, దీనికి మతాన్ని వాడుకోవడం మాత్రం చాలా దురదృష్టకరం. దీన్ని అందరూ వ్యతిరేకించాలని మా యొక్క విజ్ఞప్తి.